చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ వాయనం ఇచ్చే దాంట్లో కూడా రకరకాల వస్తువులు యాడ్ చేస్తున్నారు కదమ్మా. అసలు నిజంగా పద్ధతి ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా వాయనంలో ఇంక్లూడ్ చేయాల్సిన వస్తువులు ఏంటి? శనగలు చాలా శ్రేష్టం. మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుందండి, శనగలు అంటే గురుగ్రహానికి సంబంధించినవి, చేత్తో ఇవ్వచ్చా లేదా? ఇదంతా అంటే పూర్వం ఇవన్నీ ఎక్కడొచ్చాయమ్మా? లేవు. ఈ ఆలోచనలు శనగలు ఇవ్వాలంటే ఇచ్చేవారు అంతే. అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటున్నాం మనం. ఇచ్చేవారు ఆలోచిస్తున్నారు, తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఏదో దోష పరిహారంకి ఇస్తున్నారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాదమ్మా, అందుకే ఏం చేస్తారు, మొలకొత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగల్ని ఇస్తారు. అంటే నీ వంశం వృద్ధి అవుతుంది, నువ్వు ఈ శనగలు పుచ్చుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా ఈ శనగలు తీసుకోవడం వల్ల కానీ ఇవ్వడం కానీ వంశాభివృద్ధి జరుగుతుంది. అందుకే ప్రత్యేకించి శనగలు ఎందుకు ఇస్తారు అంటే మొలకెత్తడానికి రెడీగా ఉంటాయి నానబోసిన వెంటనే. తర్వాత ఒక చనివిడి, ఈ చలివిడి బెల్లంతో చేసింది కానీ కొంతమంది పంచదారతో చేసింది కానీ వేడి చనివిని కాకుండా పచ్చి చలివిడి ఇస్తారు. బియ్యం అప్పటికప్పుడు నానబోసి అదే రోజు చేసి కొబ్బరి వేసి చేసిస్తారు. ఎందుకు అంటే బియ్యము చంద్రగ్రహానికి సంబంధించింది. చంద్రమా మనసో జాతః, మన మనఃకారకుడు చంద్రుడు, మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడనమాట. ఇవ్వడం వల్ల చలవ కలుగుతుందని స్త్రీకి చనిమిడి, శనగలు, 3 తమలపాకులు, 2 వక్కలు, 1 పండు ఇవ్వకూడదమ్మా. 2 పండ్లు. ఏ పండైనా 2 పళ్ళు, 1 బత్తాయి అని అయితే 1 కమల ఇట్లా వేయకూడదు. నల్ల గింజ లేనటువంటి పండు ఇచ్చి ఇంతే తాంబూలం. దీనికి ఏం ఖర్చు అవుతుంది? దీనికి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నారు? అసలు వరలక్ష్మి వ్రతంలో రిటర్న్ గిఫ్ట్సే లేవు ఇక్కడ. అంటే మీరన్నట్టు ఇంకా ఆడంబరం, స్తోమత ఉంది. దీనివల్లమ్మా సామాన్యులు పూజ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు. వీళ్ళ ఇంటికి ఎవరైనా తాంబూలం పిలవడానికి కూడా మొహమాట పడుతున్నారమ్మా. అవునవును. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు, మనం ఇవ్వలేదు అనే దీంట్లోనే వాళ్ళు ఉండిపోతారు. వచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించి రావడం మొదలు పెట్టారు. మీకు ఇంకా తెలుసా అమ్మా, బాగా పట్టు చీర కట్టుకుని నగలేసుకొచ్చిన వాళ్ళకి ముందు తాంబూలం ఇస్తారు, హోదా చూస్తున్నారు. అదంతా తప్పు కదా. నేను ఇదే చెప్తున్నాను, ఇంటి పని మనిషిని పిలిచినా ఆ రూపంలో లక్ష్మీదేవి వచ్చిందని భావన చేసి వాళ్ళ కాళ్ళకు పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, గంధం ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి. అమ్మ, ఇక్కడ కాళ్ళకు పసుపు రాయడము అని అంటే మనకన్నా వయసులో చిన్నవాళ్ళయి వివాహం అయిన వాళ్ళకి మనం పసుపు రాసి నమస్కారం చేసుకోవచ్చమ్మా. ఇక్కడ ఎందుకే వాయనం ఇచ్చినప్పుడు ఏమడుగుతాము? ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇచ్చినది ఎవరు? గౌరీదేవి. పుచ్చుకున్నది ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ మరి వయసుతో సంబంధం ఎక్కడుంది? ఆ వచ్చిన వారిలోనే లక్ష్మీ స్వరూపాన్ని చూసి అది చిన్న పెద్ద లేకపోతే ఇంకేదన్నా నాని అసలు ధనం ఉందా లేదా ఇలాంటి భావనే వద్దమ్మా. అసలు కాళ్ళు పట్టుకుని పసుపు రాసాము అంటే నీ అహంకారాన్ని అమ్మ పాదాల మీద వదిలేస్తున్నాం మనం. అంతే. ఇలా ఎంతమందికి ఇవ్వచ్చమ్మా? అంటే సంఖ్య ఏమైనా చూసుకోవాలా వాయనం ఇవ్వడానికి? కనీసం 5 అమ్మా. 3 లేదా 5 మన వీలును బట్టి. త్రిమూర్తి స్వరూపం, త్రిమాతృకలు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి. ఇప్పుడు పూజ అయిపోయిన అనంతరం ముందుగా అమ్మవారికి ఇస్తూ ఉంటారు కదా మొదటి వాయనం. అది లెక్క పెట్టుకునే 5 అమ్మవారికి ఇచ్చింది కాకుండా 5. తల్లి ఉంటే తల్లి వాయనం అని ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా అది ఇచ్చినా కూడా అమ్మవారి వాయనము ఒక ముత్తైదువుని పిలిచి వారికి భోజనం పెట్టి వారికి ఇస్తూ ఉంటారు. అంటే వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా కూడా ఆడంబరం లేకుండా ప్రశాంతంగా. దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది నివేదనలు 27 రకాలు, 54 రకాలు. అసలు ఈ అంతు పంతు లేకుండా పోతుంది. ఏం అవసరం లేదు. క్షీరాన్నం వండి నైవేద్యం చేయండి చాలు. అన్నం, పప్పు, కూర ఎలాగా వండుకుంటాం కదా, దానితో పాటు కాస్త పరవాన్నం వండండి. నీళ్లు కలపకుండా పాలతో చేయండి. అలా అంటే పాలవాడు పోసేటప్పుడు నీళ్ళు కలుపుతాడు, అది వాడి కర్మ. మన దగ్గరకు వచ్చిన మనం పాలనే కలపలేదు కదా, వాడి కర్మ. మనం ఏం చేయలేం కలిపితే. మనం మాత్రం పాలనే చేద్దాం. ఇప్పుడు అందుకే లలితా అష్టోత్తరంలో భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమః అని ఉంటుంది.
ఎందుకు? భావనే ముఖ్యం కాబట్టి. భావనతోటే ఆవిడ సంతృప్తి చెందుతుందట. అవును. అందుకని ఇవన్నీ కూడా ఏంటి, నువ్వు కావాలని చేసుకుంటున్నవి అంతే. దాంట్లో అందుకే సంకల్పంలో ఏం చెప్తారు తెలుసా? సంభవద్భిద్రవ్యై సంభవద్భిత్ పదార్థై సంభవతా నియమేన. ఏదైతే ఉందో అదే. మళ్ళీ పూజాఖర్లో ఏం చెప్తారు? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం, ఇవన్నీ చెప్తాం కదా. మరి ఇంత వెసులుబాటు కల్పిస్తుంటే ఇది లేదు అది లేదని ఇంకా బాధ ఎందుకమ్మా? అంతే. అలిసిపోకుండా భక్తి ప్రాధాన్యము, భక్తిగా పూజ చేసుకోండి. పట్టు చీర పెట్టాలని లేదు, ఉన్న చక్కగా ఉతికిన వస్త్రం ఒక కాటన్ చీర కట్టుకోండి. వద్దంటారు ఎవరైనా? ఎంత హుందాగా ఉంటారు. కానీ అమ్మ వ్రతాలకి, హోమాలకి, ఇలాంటి వాటికి ప్రత్యేకించి నూతన వస్త్రమే ధరించాలని ఉంది శాస్త్రాల్లో అంటారు కదా. ఏమీ లేదమ్మా. ఉతికి ఆరవేసినటువంటి చిరగనటువంటి శుభ్రమైన వస్త్రములు కొత్తవి కట్టుకోవాలని ఎక్కడా లేదు. అసలు కొత్తవి పసుపు బొట్టు పెట్టకుండా కూడా పనికిరావు. అవునవును. పసుపు దానికి పెడితేనే కదా నూతన వస్త్రాలు కట్టగలం. అంతే. ఎలా ఏం లేదమ్మా, ప్రతిసారి కొత్తవి కొనుక్కోవాలని కూడా ఏం లేదు. మన స్త్రీని కాబట్టి వరలక్ష్మి వ్రతం సౌభాగ్యంతో కూడుకున్నది. భర్తలు కూడా ఏం చేస్తారంటే, ఇంటి లక్ష్మి కదండి, గృహలక్ష్మి కదా, ఆ గృహలక్ష్మికి ఏదో చిన్న చీర, ఏదో చిన్న బంగారు కాసు, అది ఏమవుతుంది, గృహలక్ష్మికి ఇవి కొనివ్వడం వల్ల నీ ఇంట లక్ష్మి వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఈ కాసు కూడా అంటే మన స్తోమతను బట్టేనా? అంతేమ్మా. అంటే అర గ్రాము, పావు గ్రాములో కూడా ఇప్పుడు కాసులు వస్తున్నాయి. ఎందుకంటే బంగారం రేటు లేదు. ఇవేమీ కొనుక్కునే స్తోమత లేదు. ఏం పర్వాలా, ఒక చీర కొనుక్కొని చాలు. ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం అనుకోండి కాసు, అదే ఎవ్రీ ఇయర్ అంటే కడిగేసి అట్లా కలశంలో అమ్మవారి లాగా భావించి వేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం అదే కొనాలని లేదు. కొందరు ఆనవాయితీగా ఏం చేస్తారంటే అమ్మ, ఈ లక్ష్మీ కాసులన్నీ కొని కాసుల పేరు చేస్తూ ఉంటారు. అది ఆ మాల కింద అల్లిస్తూ ఉంటారు కదా. అది వారి వారి ఇష్టం, వారి వారి స్తోమత. అంతే. నేను లేకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్తోమత ఇస్తే ఏదో కొద్దిగా బంగారం కొనుక్కోవాలి. అసలు ఈ బంగారం శ్రావణ మాసంతో సంబంధం లేదు. శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ఒక ధనత్రయోదశి నాడు. అవును. ఇప్పుడు మనం అలా చెప్పామంటే, ఇప్పుడు ధనత్రయోదశి, అక్షయ తృతీయ నాడు కూడా బంగారం కొనుక్కోవాలని ఎక్కడా లేదు. ధనత్రయోదశి నాడు కూడా ఒక బంగారు వస్తువుని పెట్టి పూజ చేస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అనేది, ఇప్పుడు ఈ వాయినాల విషయానికి వస్తే అమ్మ, ప్రెగ్నెంట్ తో ఉన్న స్త్రీలకి వాయినం ఇయ్యొచ్చా? ఏ మంత్ నుంచి ఉన్నా పర్వాలేదు అంటే 5th మంత్ దాటితే ఇవ్వకూడదు అని అంటుంటారు. 5th మంత్ దాటితే పూజలు చేయకూడదు. అది కూడా ఎందుకు, శిశువు పెరుగుతూ ఉంటారు కదమ్మా. ఈ మంత్రోచ్చారణ చేసినప్పుడు, ఒక పారాయణ చేసినప్పుడు గర్భం మీద ప్రెషర్ పడుతుంది. ఆ బిడ్డకి ఏదన్నా కొంచెము ఏదైనా రాకుండా చక్కగా క్షేమంగా ఉండడం కోసమే పూజ వద్దంటారు తప్ప, అదేదో భగవంతుడికి చేసేస్తే ఏదో అయిపోతుందని కాదు. తల్లి బిడ్డ క్షేమం కోసం మాత్రమే చెప్పబడింది ఇవన్నీ. వాయినం ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఇప్పుడు అమ్మ, ఈ వ్రతం జరిగే ప్రదేశంలోకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక పుట్టింటి వారు అంటే అమ్మ అనుకోండి, ఏ పూజ చేసుకున్నా కూతురికి తన తల్లి కళ్ళ ముందు ఉండాలని ఉంటది. ఒకవేళ వాళ్ళ నాన్నగారు లేని పక్షంలో అంటే తల్లి పూజ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం. అంటే పూర్వ సువాసిని కాబట్టి పసుపు కుంకుమలతో జరిగే ఈ కార్యక్రమానికి రావద్దు అని కొంతమంది అనటం వల్ల ఏదో రకంగా ఇక్కడ రావటం ఆపేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు పూజ చూడటానికి కూడా అర్హత కోల్పోయినట్టేనా అమ్మ అలా ఉండటం వల్ల? ఏం లేదమ్మా, జీవితంలో ఇక భర్త లేకపోతే అన్ని లేనట్టేనా? ఫోన్ చేస్తున్నాంగా, ఫోన్ చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం, ఎక్కడికైనా వెళ్తున్నాం, చుట్టాలతో ముచ్చడి చెప్తున్నాం. ఇవన్నిటికీ పనికొచ్చిన తల్లి పూజకి ఎందుకు పనికిరాదు? పైగా వరలక్ష్మి వ్రతం అనేది దేనికి? పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం చేసుకునేది. నీ జన్మకి కారణమైన తల్లిని నువ్వు వద్దంటే నీ పిల్లలు నీకు అవసరం లేదా? నీ పిల్లలకు నువ్వు అవసరం లేదా? ఇదంతా చాలా అపోహమ్మా, అపోహ. ఇప్పుడు చిన్న వయసులో భర్త పోతారు, ఏం చేస్తారు? వాళ్ళు ఎన్ని బాధ్యతలు నెట్టుకుంటూ రావాలి అంటే ఇంక వాళ్ళు దేనికి పనికిరానట్టేనా? ఓ మూల కూర్చోవాలా? ఇదంతా ఒకప్పుడు సామాజిక పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉండాలి. మొదట్లో మారవలసిన ధర్మం ఇదే. భర్త లేనంత మాత్రాన స్త్రీ ఏమీ లేనట్టేనా? సతీ సహగమనం నుంచి మొదలు పెడితే, సతీ సహగమనం అనేది శాస్త్రాల్లో లేదు. ఎందుకు వచ్చిందో వచ్చింది, దాన్ని ఆపేశారా లేదా? అవును. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవారు 8 సంవత్సరాలకి, అది తప్పని ఆపేశారా లేదా? మరి అవన్నీ ఆపినప్పుడు ఇదెందుకు ఆపరమ్మా? ఇదెందుకు ఆపరు? ఇది అంటే పసుపు కుంకుమ అనేది పంచమాంగళ్యములలో ఒకటి.
అలాగే కుంకుమ ధారణ అనేది మనకి అన్నప్రాసన సమయంలో పెట్టిన కుంకుమ భర్తతో వచ్చేవి కాలిమెట్టలు మంగళసూత్రాలు అవి తీసేస్తున్నారుగా, బొట్టెందుకు తీసేయాలి? ఎందుకు తీయాలి? తీయాల్సిన అవసరం లేదు. మన జన్మ హక్కు బొట్టు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడితే అంటే ఏదో మనం మూర్ఖంగా మాట్లాడుతున్నాం అనే భావనతో చూస్తున్నారు కదమ్మా. అది అలా అనుకున్న వాళ్ళు మూర్ఖులు, అలా అనుకున్న వాళ్ళే మూర్ఖులు. ఎందుకంటే కొన్ని విషయాల్లో స్త్రీకి స్త్రీయే శత్రువు. అంతే అంతే, స్త్రీకి స్త్రీయే ముందు శత్రువు స్త్రీనే. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి ప్రశ్న, తల్లి రావచ్చా అని. తన జన్మకి కారణమైనటువంటి తల్లి, తల్లి లేకపోతే తను లేదు కదా. అంటే తండ్రి లేకపోతే తల్లి పనికిరాదా? చూడ్డానికి కూడా పనికిరాదా అమ్మ? ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, పూర్వ సువాసినులు పూజ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చు అంటున్నారా? వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని ధర్మాలు పాటించవలసిన అవసరం ఉంది. ఏ రకమైన ధర్మాలు? తోరణ బంధనం చేసుకోవడం కానీ, అలాగే దాన్ని ఏమంటారు, తాంబూలము వీళ్ళు చేత్తో ఇస్తే కొంతమంది తీసుకోరు, వాళ్ళనే బొట్టు పెట్టుకుని, ఎందుకంటే పూజ చేసుకున్న తర్వాత వాయిన ఇంటి నుంచి వెళ్ళాలి కాబట్టి వారినే తీసుకోమని చెప్పడం. ఎందుకంటే ఈ వ్రతం అనేది పుత్రపౌత్రాభివృద్ధి చేస్తూ, అలాగే వచ్చే జన్మలో అయినా చక్కగా మాంగళ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అమ్మని కోరుకోవడం. ఇదే మీరు ఇప్పుడు అడిగారు కదా వరలక్ష్మీదేవిని పూజించచ్చా అని, ఇదే పూర్వ శివాసనలు రోజు పూజ చేసుకుంటారుగా. చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టరా, లలితాదేవి స్తోత్రం చదువుకోరా? మరి అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికిరారు? అంటే కలశం పెట్టి ప్రత్యేకంగా పూజ చేస్తే ఇంకా పనికిరారా? మరి పనికి రాకపోతే అప్పుడు పనికి రాకూడదు, ఇప్పుడు పనికి రాకూడదు. అదే కదా, ఇది కదా మనం గ్రహించాలి. మీరు అన్నట్టుగా ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అంటే పసుపు కుంకుమలు వాళ్ళు తాకకూడదు అంటే నిత్య దీపారాధనలో అయినా వాళ్ళు పసుపు కుంకుమలు తాకుతారు, అన్ని చేస్తారు కదమ్మా, చేస్తారు. సరే, కాళ్ళకి రాసుకోవద్దన్నారు, మానేస్తారు. ఎందుకు వాడకూడదు? సరే, పసుపు కుంకుమలు వాడకూడదు, మరి కూరల్లో పసుపు వేస్తారు. అది వేరు, తినడానికి వండేది వేరు, పూజకి వేరు కదమ్మా. పసుపు ఎక్కడైనా హరిద్రం, ఎక్కడైనా హరిద్రమే కదమ్మా. అంటే ఏమవుతుందంటే అమ్మ, మూఢభక్తి, మూఢ విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కన్ఫ్యూజన్లోనే ఈ అక్కర్లేని వస్తూ ఉన్నాయి. స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి ముందు. తనకు కష్టం వచ్చినప్పుడు మనం వెన్నుదన్నై కాస్త నిలబడాలి, అంతే తప్ప నువ్వు ఇంకా ఆవిడని చీకట్లోకి తోసేయడం అనేది ఎంతవరకు సమంజసం? చాలా తప్పు. అందుకని అసలు కుంకుమార్చన ఎందుకో తెలిస్తే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కుంకుమార్చన ఎందుకో తెలియదు. కుంకుమార్చన ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కుంకుమార్చన కాదు, అసలు కుంకుమార్చన ఎందుకో తెలుసుకుందాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమ్మ చాలా ఉంటాయి. పూర్వ సువాసినులు పూజ చూడకూడదని కానీ, వాళ్ళు అక్కడ ఉండకూడదని కానీ ఇలాంటివి ఏవీ లేవు. తల్లి ఇప్పుడు అంటే అమ్మ మీరు వాళ్ళు వ్రతమైనా చేసుకోవచ్చు, ఆ నియమాలు పాటిస్తూ మరి వాయనం తీసుకోవచ్చా? వాళ్ళు వాయనం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా? ఎవరు ఇవ్వరు కదమ్మా. ఇవ్వరు అంటే ఇస్తారు, ఇవ్వచ్చమ్మా. ఎలా ఇవ్వాలి అంటే ఇచ్చేవాళ్ళు కూడా శనగలు, చనిమిడి ఇట్లాంటివి వేసిస్తారు, కానీ తాంబూలం వేసి ప్రత్యేకంగా వారికి ఇవ్వరు. ఓకే, ఇలా ఇవ్వచ్చమ్మా, ఇవ్వతాం. పళ్ళు వేసి ఇవ్వచ్చు, వక్కలు తమలపాకులు వేయరంతే. పళ్ళు, కుంకుమ, గాజులు ఏవి లేకుండా శనగలు అలాగే చనివిడి పళ్ళు వేసి వాయినం ఇవ్వచ్చు వాళ్ళకు కూడా. అంతే తప్ప పూర్తిగా వారికి ఇవ్వకూడదు. వారేమైనా ఘోరం నేరం చేశారా? పాపం ఇంకా వాళ్ళు కూడా ఒక భావనలోకి వచ్చేసారు. అంటే వీళ్ళు ఇలా వేరు చేసినట్టు మాట్లాడే విధానాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఎలాంటి భావన అంటే, నిజంగా నేను గనక తీసుకున్నా, అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసినా, ఏదైనా జరగరాంది జరిగింది అంటే అంతా నా వల్లే, ఎందుకు నేను అట్లాంటప్పుడు దూరంగా ఉంటే సరిపోతుంది అనే భావన వీళ్ళలో కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అవునమ్మా, అది వాస్తవం. కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, తల్లిని మించిన దైవం కానీ, అంతే నువ్వు పుట్టిన ఊరు కానీ ఈ స్వర్గానికంటే గొప్పవని చెప్పారు. అలా శాస్త్రమే చెప్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఈ తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి తల్లి భగవంతుడి కన్నా కూడా ఎక్కువ. నిజంగా పూజ చేస్తే ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి. నిండు మనసుతో ఆశీర్వదించేది తల్లి ఒక్కతే, వాస్తవం. ఇది గుర్తుపెట్టుకొని మెసలగలిగితే చాలా చాలా మంచిది. కొన్ని ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలమ్మా, అంతే, సామాజిక రుగ్మతలు. అవును. ఇప్పుడు నిత్య పూజలో చేసుకునే పూజ కలశం పెట్టి చేయకూడదా? అక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ లక్ష్మీదేవి కదమ్మా. అంతే కదా. మారాల్సింది మనుషులు ఉంది.
అంతే, మనుషులు మారితే వ్యవస్థ మారుతుంది. అంతే అంతే. ఇవన్నీ అంటే పూజ అనేది మొదలుపెట్టినప్పుడు చూడండి ఎన్ని అనుమానాలు. అవును. ఎందుకు అంటే మనకు ఆ భగవంతుడి పాదాల మీద సరైన దృష్టి లేకపోవడం. ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అసలు మనకు గుర్తురావు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎందుకు వచ్చారు. ఎందుకంటే సర్వవేళ సర్వావస్థలు ఎందు నీ మనస్సు ఆ పాదాలపై నిమగ్నమై ఉంటుంది. ఇవన్నీ లేకపోవడం వల్ల అంటే భక్తిలో ఇవన్నీ భయం అనేది నింపుతూ వస్తున్నాం స్లోగా. ఏమవుతుంది, భక్తి అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి భయము అనేది మహావృక్షంలా అయిపోతుంది. భయము, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనే ఆలోచనలు. అవునమ్మా, ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి కనీసం కూర్చోడానికి కుర్చీ వేరు. మరి నువ్వు అలాంటి పేరెంటానికి ఎందుకు పిలవాలి? అంతే కదా. తాంబూలం తీసుకోవడానికి రా అని ఎందుకు చెప్పాలి? ఉంటుంది ఏదో మనసులో ఫీలింగ్, అంటే పక్కన వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టు తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు భగవంతుడికి ఎక్కడమ్మా తేడా? అందుకే జంతువుల్లో కూడా ఆ భగవంతుడిని చూడండి. మనం సర్పాలకు పూజ చేస్తాం, సింహవాహనం అమ్మవారు, నందికి పూజ చేస్తాం. నంది అంటే ఎద్దు, ఎద్దుకు పూజ చేస్తాం, నందీశ్వరుడిని కొలుస్తాం. అవును. ఇట్లా చూసుకుంటూ వెళితే నెమలిని కొలుస్తాం. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఏంటి మనకు అవగాహన రావాల్సింది ఏంటి అంటే 86 లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమైన భగవంతుడే, పరమాత్మే అంతే అని చెప్పడానికి ఉదాహరణలు ఈ పూజలు. అందుకే అసలు భక్తి అనే కోణాన్ని మనం ఎలా చూడగలిగితే భగవంతుడు అలా కనిపిస్తాడు. అంతే. వరలక్ష్మి వ్రతం అనేది ముందు నేను చెప్పేది ఏంటంటే నిరాడంబరంగా, భక్తిగా, శ్రద్ధగా, సంతోషంగా. అవును. ఇంకా ఆ రోజు వాదులాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దీనివల్ల పని పెంచుకుంటారమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని రకాల వంటలు చేసినప్పుడు పని పెరిగిపోయి స్ట్రెస్ పెరుగుతుంది కదా. ఏమవుతుంది, అరుపులే అరిచేస్తుంటాం. వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, అది సర్దుకోలేదు, ఇంకా పని అవ్వలేదు, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం. అందుకని దాన్ని ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఇవన్నీ ఉండవు. అంతే. ఎలా చేసి అప్పుడే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలు.